హలో ఎవ్రీవన్ 2022 టెట్ పేపర్ 1లో మ్యాథ్స్ మెథడాలజీ నుంచి 6 క్వశ్చన్స్ వచ్చినాయి. అవి చూద్దాం. టోటల్ మ్యాథ్స్కి 30 మార్క్స్ అయితే 24 కంటెంట్ నుంచి వస్తే 6 మార్క్స్ మెథడాలజీ నుంచి. 2020లో వచ్చిన 6 క్వశ్చన్స్ చూద్దాం. సూత్రీకరణను సరిచూడడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి నిగమన పద్ధతి. సెకండ్ క్వశ్చన్, మాదిరి సమస్య సాధన అనున్నది పీరియడ్ పథక రచనంలో ఏ సోపానానికి చెందింది? ప్రదర్శన చర్చ. థర్డ్ క్వశ్చన్, జామితీయ భావనల బోధనకు ఉపయోగించే పరికరం ఏది? జియోబోర్డ్. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో సంగ్రహణాత్మక మూల్యాంకనానికి ఉదాహరణ ఏది? త్రైమాసిక పరీక్ష, క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్. ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది గణిత స్వభావం కాదు? వ్యవహార రూపము. సిక్స్త్ క్వశ్చన్, మానవుడు తన నిత్య జీవిత సందర్భాల్లో జనాభా లెక్కలు, భూమి వివరాలు, ప్రకృతి సంపద మొదలగు వివరాలు సేకరించడానికి గణితంపై ఆధారపడవలసి ఉంటుంది. అందువల్ల గణితం ఈ విలువని కలిగి ఉంటుంది, సమాచార విలువ. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.